ఛానల్. ఇవాళ కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చానండి. ఇది పాతకాలం రెసిపీ అండి. చాలా బావుంటుంది. చూడడానికి బావుంటుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఇలాంటి జాలి గరిటె తీసుకొని దాంట్లో 2 టమాటా పెట్టేసుకోవాలండి. పెట్టేసుకొని మనం స్లిమ్‌లో పెట్టుకొని స్టవ్‌ని ఇలా కాల్చుకోవాలి. పైన లేయరు బ్లాక్‌గా వస్తది కదా! నల్లగా వచ్చేంత వరకు అలా కాల్చుకోవాలి. ఇవి బాగా కాల్చుకోండి సిమ్‌లో పెట్టుకొని. ఒక ప్లేట్‌లోకి తీసేసుకోవాలి కాలిన తర్వాత. సేమ్ బెండకాయలను కూడా అలానే కాల్చుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి కూడా మనం కాల్చుకోవాలండి. నేను చూపించే విధంగా కాల్చుకోండి ఎండుమిర్చి. నేను కారం తగ్గట్టుగా ఏసుకున్నాను. మీకు ఎంత కావాలో అంత ఏసుకోండి. పైన లేయర్ అంతా టమాటాది తీసేసేయాలండి. నేను చూపించే విధంగా చెయ్యండి. సేమ్ ఇంకా బెండకాయలు కూడా అలానే చేసుకోవాలి. పైదంతా ఇలా అంటే రాలిపోయి పడిపోతుందండి. ముందుగా బౌల్ తీసుకొని బౌల్‌లో ఎండుమిర్చి, సాల్ట్ ఏసేసుకోవాలి. ఏసేసుకొని నేను చూపిచ్చే విధంగా నలుపుకోండి. గ్లౌజ్ ఏసుకోవాలండి. లేదంటే కారంగా ఉంటుంది చెయ్యి. మంట పుడుతుంది. నేను నలిపిన తర్వాత నాకు చెయ్యి మంట పుట్టిందండి. అందుకనే మీకు చెప్తున్నాను. బెండకాయలను కూడా అలానే నలుపుకోవాలండి. నేను చూపిచ్చే విధంగా నలిపేసేయండి. ఈ రెసిపీ చాలామందికి తెలియకపోవచ్చండి. దీని డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను. కింద చెక్‌ఔట్ చేయండి. ఇప్పుడు టమాటాలు కూడా నేను చూపించే విధంగా నలుపుకోండి. అంతా కలుపుకోండి. అంతా కలిసేటట్టుగా కలుపుకోండి. కలుపుకోండి. ఇదిగో చూడండి నేను చూపించే విధంగా కలుపుకోండి. వెల్లుల్లిపాయలు చేత్తో నలవు కదండీ! అందుకని ఒక 10 వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. కచ్చా పచ్చిగా దంచుకున్నాను. దంచుకొని అందులో ఏసేసుకొని కలిపేసుకోవాలి. మిక్సీలో కూడా కొట్టుకోవచ్చండి. ఈ పచ్చడి రాగి సంగట్లోకి చాలా బావుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ ద్వారా తెలపండి.